శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి బాబా భక్తులకు చాలా ముఖ్యమైన పండుగ. ఇంకా షిరిడీలో బాబా భక్తులందరూ చాలా శ్రద్ధగా జరుపుకుంటారు. షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవంతో పాటు ఉరుసు ఉత్సవము, చందనోత్సవం కూడా హిందూ ముస్లిం భక్తులందరూ కలిసి ఏ అరమరికలు లేకుండా ఒకే రోజు వైభవంగా జరుపుకుంటారు. సచ్చరిత్ర తప్పనిసరిగా పారాయణ చేసే ముఖ్యమైన పుణ్యదినాలలో ఈ శ్రీరామనవమి కూడా ఒకరోజు. ఈ శ్రీరామనవమి ఉత్సవం గురించి 6వ అధ్యాయంలో వస్తుంది. ఈ అధ్యాయంలో మొట్టమొదట గురు కరస్పర్శ యొక్క ప్రభావం గురించి తెలియజేశారు. దీని గురించి చివరిలో చదువుకుందాము. ముందుగా మనకి మామూలుగా బాబా రామభక్తులకి ఎప్పుడు రాముడిగా దర్శనమిస్తూ ఉంటారు. ఇస్తూ ఉంటారు కదా. దాదాసాహెబ్ కపడే గారి భార్య లక్ష్మీ కపడేకి రాజారాం అనే మంత్రాన్ని నామాన్ని ఇచ్చి ఎప్పుడు జపించమంటూ ఉంటారు. ఇస్తారనమాట ఆవిడకి. బాబాకి భక్తి అంటే చాలా ఇష్టపడతారు. లక్ష్మీ కపడే గారి భక్తి ఆయన అందరికీ తెలియజేయాలనుకుంటారు. అందుకే మనం కూడా ఆమె గురించి తెలుసుకుంటే బాబా ఎందుకు ఆమె భక్తిని అందరికీ తెలియజేయాలనుకున్నారు, ఆవిడ తెచ్చిన నైవేద్యాన్ని ఎందుకు తిన్నారు, బాబా ఇంకా ఆవిడకి మేలు చేయాలని చెప్పి ఈ రాజారాం అనే మంత్రాన్ని ప్రసాదించటం ద్వారానే బాబాకి ఆమెపై ఎంత అపారమైన అనుగ్రహం ఉందో మనకి ఆవిడ ఎంత పుణ్యాత్మురాలో తెలుస్తుంది. గురువు శిష్యులు ఒకరొకరు పరస్పరం సేవ చేసుకోవడం ద్వారా ఇద్దరూ ఒకటే అనే సత్యాన్ని తెలుసుకునేలా చేయడం, ఇలా ఆమెకు బాబా చేసిన బోధ గురించి మనం తెలుసుకుందాం. అంటే బాబా బోధ ప్రత్యేకంగా ఏం చేయరు, ఆయన అలా సరదాగా మాట్లాడుతూ చేయాల్సిన బోధని చేసేస్తూ ఉంటారు. ఆవిడ అనుభవం చదువుకున్నాక అప్పుడు గురు కరస్పర్శ ప్రభావం గురించి మనం కూడా చదువుకుని అప్పుడు ఆ అనుభూతి పొందుదాం. దాదాసాహెబ్ కపడే గారి భార్య లక్ష్మీ కపడే. ఆ దంపతులు ఒకసారి షిరిడీకి వస్తారు. బాబా సన్నిధిలో ఉండి 4 నెలల తర్వాత కపడే గారు వెళ్ళిపోతారు. లక్ష్మీ కపడే మాత్రం ఒక 7 నెలలు బాబా సన్నిధిలో షిరిడీలో ఎంతో ఆనందంగా గడుపుతారు. ఆవిడకి బాబా అంటే చాలా భక్తి శ్రద్ధలు ఎక్కువ, చాలా ప్రేమ. బాబా పాదాలపై అపారమైన ప్రేమ. రోజు స్వయంగా ఆవిడే వంట చేసి షిరిడీలో ఉన్న రోజులు ప్రతిరోజు 12 గంటలకి స్వయంగా వంట చేసి బాబాకి నైవేద్యం తీసుకొచ్చేవాళ్ళు. బాబా ఆ నైవేద్యం తీసుకున్న తర్వాతే ఆవిడ అన్నం తినేవారనమాట. ఇలా ఆవిడ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి బాబా ఆవిడ నిశ్చల భక్తికి మెచ్చుకుంటారు. ఆయన ఆ నిశ్చల భక్తిని బాబా ఇతరులందరికీ తెలియచేయాలనుకుంటారు, అందరికీ అర్థమయ్యేలా చేయాలనుకుంటారు. ఆవిడ ప్రతిరోజు 12 గంటలకి స్వయంగా వంట చేసి బాబాకి నైవేద్యం తీసుకొచ్చేదన్నమాట. ఆ నైవేద్యం బాబా తీసుకున్న తర్వాతే తను అన్నం తినేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బాబా ఆమె నిలకడని, నిశ్చల భక్తిని మెచ్చుకుని అది అందరికీ అర్థమయ్యేలా చేయాలనుకుంటారు. రోజులాగే లక్ష్మీ కపడే మధ్యాహ్న సమయానికి వంట చేసి ఒక పళ్ళెంలో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నం మొదలైనవన్నీ పెట్టుకుని మసీదుకి తీసుకొస్తారు. బాబా మామూలుగా ఎవరైనా నైవేద్యం తెచ్చినా చాలాసేపు తర్వాత కొంచెం మాత్రమే తీసుకునేవారనమాట. లేకపోతే ఒక్కొక్కసారి అసలు తాకేవారు కాదటండి. లక్ష్మీ కపడే భోజనం తీసుకుని రాగానే అంతకుముందే అక్కడ ఎన్నో నైవేద్యాలు ఉన్నప్పటికీ బాబా వెంటనే లేచి ఆ భోజనం చేసే స్థలం దగ్గరికి వచ్చి కూర్చుని అన్ని పళ్ళాలు పక్కకు తోసేసి ఈమె తెచ్చిన పదార్థాలనే తినడం ప్రారంభించారు. అది చూసిన శ్యామ, సాయి, సాధారణంగా భక్తులు తెచ్చే నైవేద్యాన్ని ఎప్పుడో కానీ భుజించవు, ఈమె తెచ్చే నైవేద్యాన్ని ఇంత ఆప్యాయంగా భుజించడానికి కారణం ఏంటి అని అడుగుతారు. నీకు ఎందుకింత పక్షపాతము అని శ్యామ అడుగుతారనమాట. శ్యామ మాటలకి సాయి చిన్నగా నవ్వి ఈ విధంగా చెప్తారు. శ్యామ, ఈమె సమర్పించే భోజనము నిజంగా ఎంతో విలువైనది. ఈమెలోని భక్తి, మంచితనమే అందుకు కారణం.
కొన్ని జన్మలుగా ఈమెని నేను చూస్తూ ఉన్నాను. ఒక జన్మలో ఈమె ఒక వర్తకుని ఇంట్లో ఆవుగా ఉండి ఎక్కువ పాలు ఇచ్చి అతనికి లాభం చేకూర్చింది. తర్వాత ఒక తోటమాలి కుమార్తెగా జన్మించింది. ఆ తర్వాత జన్మలో ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకునికి భార్య అయింది. తర్వాత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఆమె మనస్సు అతి పవిత్రమైనది. అందుకే ఆమె సమర్పించే నైవేద్యము నాకు అత్యంత ప్రీతికరము. అందుకే ప్రేమతో ఆమె పెట్టిన భోజనాన్ని తింటున్నానని చెప్పారు. మనం భక్తితో సమర్పించే భోజనమే కాదు, దాని ద్వారా బాబాతో మన పూర్వజన్మ అనుబంధాన్ని, రుణానుబంధాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. బాబానే చెప్తారు కదా, మనందరం రుణానుబంధం వల్లనే మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉంటాము అని. అలా ఆప్యాయంగా, ప్రేమగా ఆవిడ తెచ్చిన ముద్దల్ని కొన్ని తీసుకొని శ్యామ అని శ్యామకి చెప్తారు. అలా శ్యామకి చెప్తూ పళ్ళెమంతా ఖాళీ చేసి నోరు చేతులు కడుక్కొని త్రేన్పులు తీస్తూ తిరిగి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు లక్ష్మీ కపాడే వచ్చి బాబాకి నమస్కారం చేసుకుని బాబా కాళ్ళని నొక్కుతూ ఉంటారనమాట. బాబా ఆమెతో మాట్లాడుతూ ఆమె బాబా కాళ్ళను నొక్కుతూ ఉంటే ఆమె చేతుల్ని బాబా తోమడం ప్రారంభిస్తారు, నిరుముతూ ఉంటారనమాట. ఈ గురువు శిష్యులు ఇలా ఒకరికి ఒకరు సేవ చేసుకోవడం చూసి శ్యామ ఇలా అడుగుతారు. చాలా బాగా జరుగుతుంది. భక్తుడు భగవంతుడు భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకోవడం మిగుల వింతగా ఉంది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో, అమ్మా, నువ్వు ఎప్పుడు రాజారాం రాజారాం అనే మంత్రమును ఎప్పుడు జపిస్తూ ఉండు అని చెప్పారు. నీవిలా చేస్తే నీ జీవిత ఆశయాన్ని నువ్వు పొందుతావు. నీ మనస్సు శాంతిస్తుంది, నీకు మేలు కలుగుతుంది. ఆధ్యాత్మికత తెలియని వారికి ఇది ఒక సామాన్యమైన విషయం వల్లే కనిపిస్తుంది, కానీ అది అలా కాదు. అది శక్తిపాతం, అనగా గురువు శిష్యునికి శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి. ఒక్క క్షణంలో ఆ మాటలు ఆమె హృదయంలోకి ప్రవేశించి స్థిరపడ్డాయి. బాబా చెప్పిన మంత్రం ఎంతో బలంగా ఆమె మనసులో నాటుకుపోయి దానివల్ల ఆమె ఎంతో లాభం పొందింది. ఈ విషయము గురువునకు శిష్యునికి గల సంబంధంను బోధించుతుంది. ఇద్దరూ పరస్పరం ప్రేమించి సేవ చేసుకునవలను. వారిద్దరికీ మధ్య భేదం లేదు. ఇద్దరూ ఒకటే. ఒకరు లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదాల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కానీ యథార్థంగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదం పాటించేవారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారు. అంటే గురువుని ఆశ్రయిస్తే గురువు వేరు, శిష్యులు వేరు, భగవంతుడు భక్తుడు వేరు వేరు అనే ద్వైతభావం పోతుంది. ఇదే పరమార్థం, అంటే సత్యమని గురువు శిష్యుల సంబంధం గురించి ఇక్కడ చెప్పారు. అంటే గురు శిష్యుల పరస్పర సేవ ద్వైతభావాన్ని తీసేసి పరమార్థాన్ని, అంటే సత్యాన్ని చూపిస్తుంది అని. ఇక్కడ బాబాకి నైవేద్యం అంటే అందరూ పెట్టారు, కానీ ఆమె ఒక్కదాన్నే ఎందుకు స్వీకరించారు బాబా? ఆమె యొక్క నిష్కల్మషమైన భక్తిని అందరికీ నిరూపించడం కోసం ఆవిడ తెచ్చిన భోజనాన్ని తీసుకోవడం, ఆవిడతో పూర్వజన్మల సంబంధం గురించి చెప్పడం, మంత్రంతో రాజారాం మంత్రం తెచ్చి ఆ శక్తిపాతంతో గురువుకి శిష్యుడికి భేదం లేదని ఎప్పుడు జపిస్తూ ఉండమని ఒక పరమార్థాన్ని చూపించడం, గురువుకి శిష్యుడికి భేదమే లేదు, మన ఇద్దరం ఒక్కటే అని చెప్పడం, ఇవన్నీ చాలా మంచి మంచి విషయాలు ఆవిడ ద్వారా మనం ఈ లీల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. ఆవిడ ఎంత పవిత్రంగా రెడీగా ఉన్నట్టు, అంటే మనం బాబాని నిష్కల్మషంగా ప్రేమిస్తే అదే ఆయన దగ్గర ఉండడానికి మనకి అర్హత, ప్రేమించటమే అర్హత. గురువు శిష్యుల పరస్పర సేవ ద్వైతభావాన్ని తీసేసి పరమార్థాన్ని, అంటే సత్యాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనము 6వ అధ్యాయంలో గురు కరస్పర్శ ప్రభావం గురించి చదువుకుందాం. ఎందుకంటే అది లక్ష్మీ కపడే గారు పొందారు కాబట్టి ఆ అనుభూతి ఆవిడ పొందారు. దాని గురించి మనం ఇక్కడ కొంచెం ఇది చదువుకుందాం. గురు కరస్పర్శ ప్రభావము. సంసారమన సాగరంలో జీవుడనడి ఓడను
సద్గురుడే సరంగుడై నడిపినప్పుడు అది సులభంగాను సురక్షితంగాను గమ్యాన్ని చేరును. సద్గురువు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొర్లును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును. నేనే పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదివినప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగుకు జ్ఞప్తికి వచ్చిచుండెను. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతమో ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతుష్టులను చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతల మలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోటుకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించుడేవారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించున్న బ్రహ్మము యొక్క శక్తి మాయ సృష్టి అను ఈ మూడింటిని గూర్చిన తత్వ విచారములను చేసి వాస్తవానికి ఈ మూడును ఒక్కటే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యాలను రచయిత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించి వాని యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుణ్ణి వేడుకొనుము. ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవం అందుకొను భ్రమను విడుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపుకు మనస్సు పోనీయకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకునుము. మనస్సును ధన సంపార్జనము దేహపోషణ గృహ సంరక్షణ మొదలైన విషయాల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనస్సు సరైన సాంగత్యములో ఉన్నదనుటకు ఇదియే గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. ఇప్పుడు గురుకర స్పర్శ ప్రభావం కూడా తెలుసుకున్నాము. ఇక్కడ ఇంకా ఆపుకుని మనం మిగతా ఈ అధ్యాయం అంతా 6వ అధ్యాయం చక్కగా బాబా ఎదురుగా కూర్చుని శ్రీరామనవమి ఉత్సవాలు గురుసు ఉత్సవాలు చందనోత్సవాలు ఇలా అన్ని ఉత్సవాలు జరిగినటువంటి షిరిడీలో జరిగినాయి కదా. ఆ రోజుల్లో మనం అక్కడ ఉన్నట్టుగా 6వ అధ్యాయం ఇంట్లో బాబా ఎదురుగా కూర్చుని చక్కగా ఆ అనుభూతి ఫీల్ అవుతూ మనం కూడా అక్కడ ఉన్నట్టుగా అలా చక్కగా చదువుకుంటే ఆ శ్రీరామనవమి మనం బాబాతో జరుపుకున్నట్టుగా అలా ఊహించుకోవచ్చు. లక్ష్మీ కపాడే గారి ద్వారా నామం యొక్క పవిత్రత ఆ పరమార్థానికి దారి చూపుతుందని బాబాకి దగ్గర చేస్తుందని
బాబాకి మనకి భేదం లేకుండా చేస్తుంది కదా! ఇది ఇలా చేసుకుంటూ మనందరం బాబా ఆశీస్సులు పొంది అందరం బావుండాలి. మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. జీవన్ ముక్తికి మోక్ష ప్రాప్తికి సాధన సద్గురునామ స్మరణే. జీవన్ ముక్తికి మోక్ష ప్రాప్తికి సాధన సద్గురునామ స్మరణే. సాయే సద్గురుడే సద్గురుడా సాయే. సాయే సద్గురుడే సద్గురుడా సాయే. జీవన్ ముక్తికి మోక్ష ప్రాప్తికి సాధన సద్గురునామ స్మరణే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.